బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న సినిమా 'అఖండ 2'. గతంలో వచ్చిన 'అఖండ' ఎలాంటి సూపర్ హిట్‌గా నిలిచిందో చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సీక్వెల్‌పై అంచనాలు పెరిగాయి. మొదటి పార్ట్ కథకు కొనసాగింపుగా 'అఖండ 2' కథ ఉంటుందని తెలుస్తుంది. అలాగే మొదటి పార్ట్ కొన్ని పాత్రలు రిపీట్ కాబోతున్నాయి. ఇక సీక్వెల్‌లోనూ బాలయ్య 2 విభిన్నమైన పాత్రల్లో కనిపించడం విశేషం. అయితే షూటింగ్ తొందరగానే మొదలైనప్పటికీ బాలయ్య రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి 'అఖండ 2' సినిమా ముగింపు దశకు చేరుకుంది. కానీ విడుదల విషయంలో మాత్రం చిక్కులు తప్పడం లేదు. సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని భావించిన మేకర్స్ వీఎఫ్ఎక్స్ వర్క్స్‌కి సమయం ఎక్కువ పడుతున్న కారణంగా విడుదల వాయిదా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొదటగా ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా 2026 సంక్రాంతికి పెద్ద సినిమాలకు పోటీ ఉన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి బరిలో కాకుండా ముందుగానే తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే దసరా మిస్ అయితే క్రిస్మస్‌కి 'అఖండ 2' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. దీని అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ 2' సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉంది చిత్ర యూనిట్. అయితే ఒకవేళ అప్పుడు కాకపోతే డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. సినిమాకి సంబంధించిన టీజర్ కట్ ఆల్రెడీ జరిగిపోయింది. దాదాపు 110 సెకన్లు నిడివి ఉన్న ఈ టీజర్ బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇంకా సీజీ వర్క్ పెండింగ్ ఉంది. బాలకృష్ణ జార్జియా వెళ్లకముందే తెలుగు, హిందీలో డబ్బింగ్ పూర్తి చేయనున్నారు. ఈ టీజర్ గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బాలయ్యకి హిట్ లేని సమయంలో బోయపాటి శ్రీను బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. బాలకృష్ణ కెరీర్‌లో 'సింహ' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. బాలకృష్ణను చాలా పవర్‌ఫుల్‌గా చూపించి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వచ్చిన 'లెజెండ్' సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. థియేటర్‌లో విధ్వంసం సృష్టించాడు నందమూరి బాలకృష్ణ ఈ సినిమాతో. ముఖ్యంగా తమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా మారింది. ప్రతి సీన్‌లో బాలకృష్ణ ఎలివేట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అనిపించుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా 'అఖండ 2' సినిమా రానున్న సంగతి తెలిసిందే. 'అఖండ 2' ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలయ్యకు జోడీగా ఎన్నాళ్ళో చేసిన విజయశాంతి ఇప్పుడు 'అఖండ'లో కీలక పాత్రలో కనిపించనున్నారని ఓ న్యూస్ బయటకు వచ్చింది. రీసెంట్‌గా ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి చేస్తుంది. ఈ క్రమంలో బాలయ్య 'అఖండ 2' మరో ఈమె కీ రోల్ చేస్తుందట. దాదాపు 32 ఏళ్ల తర్వాత బాలయ్యతో విజయశాంతి నటిస్తుండడంతో ఇప్పుడు న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాలో ఆమె నటిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. బాలయ్య నుండి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.